ఏం చెప్పు हमारा कांग्रेस का चलो चलो राइट ఒక సినిమాలో విలన్ ఉంటాడు వస్తాం వస్తాం నిలబడతా అందరూ हमारा कोड చెప్పాలి మా బాధ్యత మీరు చేయాలి 2 ఓట్లు దీనికి అందరూ చెప్పి ఆచార్య అందరూ చెప్పి అందరూ మనవాళ్ళకి అందరూ చెప్పి 2 ఓట్లు కూడా సహాయం మీరు ఎంత चंद्रपुर पेज समान चंद्रपुर पेज చెప్పాలి जानो apa super नहीं देखो పట్టా కొంచెం పక్కన పట్టా రైట్ మన ఎమ్మెల్యే సాయిప్రసాద్ గారి ఆదేశాల మేరకు 14 వార్డులో కేంద్రంగా ఈరోజు మైనార్టీస్ అయితేనేమి బీసీలు అయితేనేమి ఎస్సీలు అయితే అందరూ కూడా వార్డులో తిరిగినాం. ప్రతి ఒక్కరు ఎక్కడ పోయినా కానీ స్పందన బాగా ఉంది. ఎందుకంటే వాళ్ళ యొక్క చిరునవ్వు చూస్తుంటే తప్పకుండా మా సాయిప్రసాద్ గారు మా ఫ్యాన్ గుర్తికి ఓటేస్తారని చెప్పి ప్రతి ఒక్కరు అంటున్నారు. దానికి ప్రతి ఒక్క ప్రజానీకానికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఇంకోటి మొన్ననే మనం మేనిఫెస్టో ఇస్తాం జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో జగన్మోహన్ గారు ఏమైతే చెప్తున్నారో మేమేమైతే ప్రభుత్వంతో ఇవ్వగలుగుతామో దాన్నే ఇస్తామని చెప్పి జగన్మోహన్ గారు చెప్తున్నారు. కానీ ఈరోజు కూటమి అభ్యర్థులైనటువంటి చంద్రబాబు నాయుడు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, అటు మోదీ గారు అయితేనేమి ఒక మేనిఫెస్టో ఎడిషన్ రిలీజ్ చేసినారు. మరి ఆ మేనిఫెస్టోలో ఏం చేసినారు? చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టారు, ఇటు పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టారు, కానీ మోడీ ఫోటో పెట్టలే. ఎందుకంటే గ్యారెంటీ మేము ఏదో ఇస్తాం, మేము చేస్తాం,
సూపర్ 6 ఇస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తే మన మోదీ గారు దాన్ని ఒప్పుకోవడంలే. ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో బీజేపీ గవర్నమెంట్ ఉన్నాయి, ఒకవేళ ఈ రాష్ట్రం నేను ఒప్పుకుంటే ఆ రాష్ట్రంలో మాకు జమ పడుతుందని చెప్పి ఈరోజు ఇటువంటి కుయత్తులు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చేస్తారు. కాబట్టి దీన్ని ప్రజలంతా గమనించాలి. ఎందుకంటే 5 ఏళ్లలో జగన్మోహన్ గారు ఏమైతే పథకాలు చెప్పినాడో వాటి అన్నించుకుంటూ వచ్చినాడు. అభివృద్ధి పరంగా అంటావా ఈరోజు వాళ్ళ తిరుగుతాం. సీసీ రోడ్లు అయితేనేమి, పొలాలు అయితేనేమి, పట్టాలు అయితేనేమి ప్రతి ఒక్క ప్రజలకి అందినాయి ఈరోజు. ఎందుకంటే అభివృద్ధి లేదని చెప్పి ఈరోజు ఎక్కడ వచ్చిన వలస వ్యక్తి బీజేపీ అభ్యర్థి పార్సార్ గారు చెప్తున్నారు. ఎక్కడ ఏ వార్డులో తిరగడం లేదు. 4 రోడ్లకు వస్తున్నాడు, బైక్ పెట్టుకుంటాడు, చెప్తున్నాడు, మళ్ళీ బయటకు వెళ్ళిపోతున్నాడు. వార్డులో తిరుగుతాయి సమస్యలు ఏమనేది. వార్డులో తిరుగుకోకుండా ఊరికే ఏదో 4 రోడ్లు కూడా పేడ్ ఆర్టిస్టులు 200 రూపాయలు ఇచ్చి పెట్టుకొని ఏదో 10 మాటలు చెప్పి ఏదో లోకల్ పీపుల్ వాళ్ళు తిట్టుకుంటా చేసుకుంటా ఇది అసలు ప్రచారమే కాదు వాళ్ళు చెప్తున్నాను. కాబట్టి ఈరోజు చూస్తే ప్రజల యొక్క స్పందన ఎలా ఉందంటే ఎంత మేరట్ వస్తుందో మేము చెప్పలేము, కానీ మేరట్ ఖచ్చితంగా వస్తుందని చెప్పి నేను చెప్తున్నాను. కాబట్టి ప్రజలు కూడా అంత గమనించాలా. ఈరోజు మేనిఫెస్టో అనేది ఒకటి, అది భగవద్గీత, ఖురాను అటువంటి పద్ధతిలో మనం జగన్మోహన్ గారు పోతారు. కానీ చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు? గతంలో 2014, 2019లో ఏమి ఇచ్చాడో అందరూ తెలుసు. మరి అదే 19 నుండి 24 వరకు జగన్మోహన్ గారు ఏమైతే చెప్పినారో అవన్నీ ఇచ్చుకుంటూ పోతున్నాడు. మళ్ళీ ఇప్పుడే మేనిఫెస్టో ఏం పెట్టినాడు? సూపర్ 6 అని చెప్పి. అంటే కాదు, మన ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉంది, మనం ఇచ్చే పెన్షన్లు ఎంత ఉన్నాయి, ఏమైతే ఇస్తామో దాన్నే చెప్పాలి. కానీ ఈరోజు జగన్మోహన్ గారు చాలా మంది చెప్తారు మేధావులు, మీరు రుణమాఫీ చేయండి రైతులకు అని చెప్పి. కానీ జగన్మోహన్ గారు చెప్తారు, నేను అట్లా చెప్పను, నేను ఏమైతే సాధ్యమైతే ఇస్తానంటానో అవే చెప్తాను తప్పితే నేను ప్రజలను మోసం చేయనంటాడు. ఒకటి ఆలోచన చేయండి, ప్రజలను నేను మోసం చేయను, నేను మంచి చేసింటే నాకు ఓటేయండి. కానీ చంద్రబాబు నాయుడు చెప్పడం అట్లా నేను అది చేస్తా ఇది చేస్తా. మళ్ళీ మన కొత్త సోకం పెట్టినాడు, జాబ్ వస్తే జాబ్ కావాలంటే బాబు రావాలంట, అది నిన్నట్టు పెట్టినాడు. మళ్ళీ మరి గతంలో 2014, 2019 గోల్డ్ రాసిండు, విని సాలైపోయి అవన్నీ మళ్ళీ చేయరు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ గారిని మరొకసారి అందరూ ప్రజలంతా దీవిస్తారని చెప్పి నేను కోరుకుంటూ ఈరోజు 2 ఓట్లు, ఒకటి సాయిబసాడ్ గారికి అయితేనేమి, అటు బీవీ రామయ్య గారికి అయితే ఎంపీకి 2 ఓట్లు వేసి 13వ తారీఖు ఎందుకంటే ఎండలు ఎక్కువ ఉన్నాయి, పొద్దున్నే వచ్చి మీ యొక్క అమూల్యమైన ఉంటే 2 ఓట్లు వేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎన్నికల సందర్భంగా మన పార్టీ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వార్డు ఇన్ఛార్జ్ తరఫున ఇక్కడ మనకు ఇక్కడ ఉండే మీద నాయకులు మన చంద్రరెడ్డి గారు, మన పట్టణ అధ్యక్షులు గారు కూడా మాతో పాటు ఈ రోజు క్యాండిడేట్ వచ్చారు. ముఖ్యంగా ఉద్దేశం ఏమంటే ఈ రోజు ఇక్కడ పోయిన ఎన్నికలు జరిగినప్పటి నుండి మనకు 2019 నుండి మాకు ఇప్పటి వరకు మన 14వ వార్డులో మనము సీసీ రోడ్లైనా సరే, తాగడానికి నీళ్ళైనా సరే మన ఎమ్మెల్యే గారి యొక్క సహకారంతో మనము ఆ యొక్క కార్యక్రమం మనం ఇక్కడ పూర్తి చేసాం. ఈ రోజు ఏదైనప్పుడు కూడా ఈ రోజు ప్రతి ఒక్క సమస్యల మీద, ఎందుకంటే 389 మనకు ఈఎస్ఏ ప్లాట్లు కానీ, ఒక 600 మన ఇళ్ళు కానీ మా వార్డులో మన సాయి రెడ్డి గారి ఎమ్మెల్యే గారి యొక్క సహకారంతో మన ఇక్కడ ఉన్న వార్డు ప్రజలకు మనం వాళ్ళ యొక్క సహకారంతో అందించినాము. ఏదైనప్పుడు కూడా ఈ రోజు రేపు జరగబోయే ఎన్నికల్లో 13వ తారీఖు రోజు మనం అందరము మన వార్డుకి అభివృద్ధి చేసిన మన ఎమ్మెల్యే గారికి మన ఫ్యాన్ గుర్తికి మనం ఓటేసి, ఎందుకంటే ఈ రోజు ఫ్యాన్ గుర్తికి మనం ఓటేసి ఎమ్మెల్యే గారికి గెలిపించుకుంటే మన సీఎం గారికి కూడా మన జగన్మోహన్ రెడ్డి గారికి మనము చేసుకోవాల్సిన బాధ్యత మన పైన అందరి మీద ఉంటుందనేది ఈ సభాముఖంగా నేను తెలుపుతూ రేపు వచ్చేబోయే ఎన్నికల్లో మనకు 2 ఓట్లు ఉంటాయి, ఒకటి ఎంపీ ఒకటి ఎమ్మెల్యే. 2 ఓట్లు కూడా మన ఫ్యాన్ గుర్తుకేసి మన ఎమ్మెల్యే గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని ఆ యొక్క సమస్యలపైన మనం సీఎం దృష్టికి కూడా మన జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకుని పోతే ముందు మనకు రాబోయే దినాల్లో కూడా మనం వాటికి ఇంకా అభివృద్ధి చేసుకోవాల్సిందిగా మన మీద బాధ్యత ఉంటుందనేది కూడా ఆ సభాముఖంగా మీకు తెలుపుతూ రేపు అందరు కలిసి ఫ్యాన్ గుర్తికి 2 ఓట్లేసి ఒక ఎమ్మెల్యేకి ఎంపీకి ఒక ఓట్లేసి మీరు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ వచ్చిన మన క్యాన్వసింగ్ వచ్చిన మన జనాలకు అట్లే వార్డులో మనం తిరిగినప్పుడు సహకరించిన ఆ యొక్క మనకు ముఖ్యమైన మనకు వాళ్ళు ఎందుకంటే ఈరోజు పొలిటికల్గా వాళ్ళు బాధ్యత దేవుళ్ళు అంటే వాళ్ళే ఈరోజు పొలిటికల్గా వాళ్ళు కూడా నేను అందరికీ నా తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నా, ఇచ్చే అవకాశం ధన్యవాదాలు తెలుపుతున్నాను. लिखनी चाहिए जो मौर्रख ने वफा की किताब, बस अब्बास लिखा और कलम तोड़ दिया, बस अब्बास लिखा और कलम तोड़ दिया। अब्बास तेरे दर सा दुनिया में दर कहाँ।